నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షన్విత. ఈ రోజు మనతో పాటు ట్రిపుల్ ఈ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎంజీఐ కాలేజ్, డాక్టర్ పి రామ్ కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి ట్రిపుల్ ఈకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్, ఇప్పుడు ట్రిపుల్ ఈ అంటే ఎప్పటి నుంచో కూడా ట్రిపుల్ ఈ అనేది ఇంజనీరింగ్కి వెన్నుముక లాంటిది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకండి? ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రాథమికంగా ఎలక్ట్రిసిటీ అనేది మన సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది. తెలుసో తెలియకో సొసైటీ అన్నది ఈ ఎలక్ట్రిసిటీని 400-500 సంవత్సరాల క్రితం నుంచే వాడుకుంటూ వస్తున్నారు. సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అనేవి మన సొసైటీలో ప్రాథమికంగా ప్రతి ఒక్క రంగంలో ఉంటున్నాయి. దాన్ని మనుషులు ప్రతి ఒక్క రంగంలో ఉపయోగించుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ 21st సెంచరీ ఆర్ కమింగ్ 22nd సెంచరీ మనం చూసుకుంటే టెక్నాలజీ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ మనకి గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ఆస్పెక్ట్ ఒక్కటే తీసుకుంటే మనం నిన్న మొన్న చూసింటాం, ఎండలు మండిపోతున్నాయి, ఎక్కువగా టెంపరేచర్ వస్తుంది. సో ఈ టెంపరేచర్ అన్నిటికీ కారణం ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. సో మనం ఎలక్ట్రిసిటీ అండ్ దాని ఇంపార్టెన్స్ కానీ చూసుకుంటూ ఉంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ విడుదల చేయకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమైనా చేయగలిగితే మనం సొసైటీకి అండ్ భవిష్యత్తు తరాలకు కూడా మంచి వరం ఇచ్చినట్లు అవుతాం. ఈ చిన్న ఆస్పెక్ట్ చాలు మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎంత ఇంపార్టెన్సో మన సొసైటీకి. పాత తరంలోనే కాదు, రాబోయే తరాలకి ప్రస్తుత తరానికి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎప్పటికీ వెన్నుముకలాగానే ఉంటుంది. ఓకే అండి. సార్, ఇప్పుడు చాలా మంది కూడా సాఫ్ట్వేర్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ట్రిపుల్ ఈ ఎంచుకోవాలని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ట్రిపుల్ ఈ ఎందుకు బెస్ట్ అంటారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కానీ చూసుకుంటే స్మార్ట్ గ్రిడ్ అంటాం, స్మార్ట్ సిటీస్ అంటాం, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అంటే సహజ వనరుల నుంచే కూడా మనము విద్యుత్ని ఉత్పత్తి చేయడం. మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్ చూడాల్సింది ఏంటి అంటే వాతావరణ కాలుష్యం జరగకుండా మనం కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీని కానీ జనరేట్ చేసుకోగలిగితే ఆ టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ టెక్నాలజీ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. సో ఆ ఆస్పెక్ట్ కానీ తీసుకుంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రాముఖ్యం అనేది భవిష్యత్తు తరాలకి అవసరమవుతుంది, ప్రస్తుత తరాలకి అవసరమవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి సాఫ్ట్వేర్ బాగుంటుందా, ఎలక్ట్రికల్ ఎనర్జీ బాగుంటుందా అని అంటే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బాగుంటుందా అని అంటే, సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ కోడింగ్ మాత్రమే. ఈ కోడింగ్ని ఉపయోగించుకోవాలి అంటే మనకు ఒక హార్డ్వేర్ కావాలి. ఈ హార్డ్వేర్ని తయారు చేసేది మాత్రము ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఈ హార్డ్వేర్ని తయారు చేసి ముందు పెడితేనే సాఫ్ట్వేర్ వాళ్ళు కోడింగ్ రాయగలరు. ఇది ఉంటేనే ఇది జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెడికల్ సెక్టార్లో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యత చాలా వ్యాస్ట్గా పెరిగింది. ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే గుండె యొక్క హార్ట్ బీట్ 70 నుంచి 72 ఆరోగ్యవంతులకు కొట్టుకోవాలి. వయసు వచ్చే కొద్దీ లేకపోతే అనారోగ్యవంతులకి ఆ హార్ట్ బీట్ అనేది తగ్గచ్చు, లేకపోతే పెరగచ్చు. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎలా చేయాలి? ఏ పరిస్థితిలో అయినా సరే, అంటే వాళ్ళ వయసుకి ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఏజ్ వాళ్ళకి కాన్స్టెంట్ బీట్ ఉండాలి అని అంటే మాత్రం ఫస్ట్ దాని హార్ట్ అనేది ఎలక్ట్రికల్ పల్సెస్ జనరేట్ చేస్తుంది. దీన్ని సెన్స్ చేయడానికి సెన్సార్స్ అండ్ యాంప్లిఫైయర్స్ అవసరం అవుతాయి. దీన్ని బాగా పని చేయించాలి అని అంటే సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఒక విషయం తీసుకుంటే సాఫ్ట్వేర్ పని చేయటం లేదు, కోడింగ్ పని చేయటం లేదు, అయినా కూడా హార్ట్ని తన పని తను చేసే విధంగా చేయగలిగింది మాత్రము ఈ ఎలక్ట్రికల్ సెన్సార్స్ అండ్ యాంప్లిఫైయర్స్. సో ఆటోమేషన్ కావాలి అని అనుకుంటే మనకు కోడింగ్ అవసరం అవుతుంది. ఆటోమేషన్ పెద్ద అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనకి
బేసిక్గా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనకి సఫిషియంట్. ఓకే. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యత మనం ఎనర్జీ సెక్టార్ తీసుకున్నా, హెల్త్ సెక్టార్ తీసుకున్నా, రెన్యూబుల్ సెక్టార్ తీసుకున్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్ తీసుకున్నా, ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మనం ఉపయోగించుకున్నప్పుడు అది ఒక ఆటోమేషన్కి అవసరం అవుతుందే కానీ బేసిక్గా ప్రాథమికంగా హార్డ్వేర్ రూపంలో ఉన్న ఎలక్ట్రికల్ని మాత్రము ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు. ఓకే. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రాముఖ్యత అనేది మాత్రము భావితరాలకి చాలా చాలా అవసరం ఉంటుంది. ఓకే అండి. సార్ ఇప్పుడు EEE చేసినా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తూ ఉంటారు కొంతమంది, సో వాళ్ళకి ఫ్యూచర్ ఉందంటారా మరి? ఎలక్ట్రికల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి పోతే మాత్రము వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్కి ముఖద్వారం అయ్యేది మాత్రము ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు సెలెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. ప్యూర్ సాఫ్ట్వేర్ కానీ ఒక స్టూడెంట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రము వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి డిజైన్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు. డిజైన్ అండ్ కోర్ సెక్టార్ ప్లస్ కోర్స్ సెక్టార్ తీసుకున్నప్పుడు మాత్రము స్టూడెంట్కి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉంటుంటాయి ప్రొఫెషనల్గా. సో ఏదైనా ఒక స్టూడెంట్ ప్రొఫెషనల్ గ్రోత్ కానీ ఉండాలి బాగా అంటే మాత్రము కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఆటోమేషన్ చేసుకోవడానికి కావలసిన ప్రాథమిక అంశాలు కోడింగ్ నేర్చుకుంటే చాలు. ఓకే. సో మీరు రీసెంట్గా తీసుకున్న జోసా కౌన్సిలింగ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 58th ర్యాంక్ నుంచి 2000 ర్యాంక్ లోపల ఎక్కువగా తీసుకున్న కోర్ ఇంజనీరింగ్ ఆప్ట్ చేసినది స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే. వాళ్ళని ఆ విద్యార్థుల్ని మీరు పోయి అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా అంతే. కోర్ ఇంజనీరింగ్ అనేది అందరికీ రాదు, కోడింగ్ అనేది అందరూ నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఎవరైనా ఎలక్ట్రికల్ విద్యార్థి ఆర్ కోర్ ఇంజనీరింగ్ విద్యార్థి సాఫ్ట్వేర్ కానీ ఆప్ట్ చేసుకుంటే దీస్ స్టూడెంట్స్ ఆర్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఒక కత్తికి రెండు వైపులా పదును ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ప్రొవైడెడ్ ఒక చిన్న క్లాస్ ఉంది, దే ఆర్ రిక్వైర్డ్ టు లెర్న్ స్కిల్ సెట్ పర్టైనింగ్ టు దేర్ డొమైన్ నాలెడ్జ్. అది మేడం. సార్ ఇప్పుడు EEE అనగానే చాలా మంది స్టూడెంట్స్ కూడా భయపడుతుంటారు, అమ్మో EEE నా చాలా కష్టం అనేసి అంటూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? EEE అంటే ఎంజాయ్మెంట్ అండి, ఎంజాయ్మెంట్. కానీ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా మాతో అభిప్రాయపడుతుంటారు, EEE అంటే మా వాడు చాలా కష్టంగా ఉందండి, ఇది చేరాలా లేదా అని. EEE అంటే ఏమి లేదండి, స్కూల్ మ్యాథమెటిక్స్ కానీ ఆల్జీబ్రా, సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ, సింపుల్ ఇంటగ్రేషన్స్, సింపుల్ డెరివేటివ్స్ వాళ్ళు స్కూల్ మ్యాథమెటిక్స్లో ఏదైతే చదువుకున్నారో అది చాలు. జనరల్గా ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎలక్ట్రికల్ అంటే అమ్మో చాలా కష్టం, చాలా మ్యాథమెటిక్స్ ఉంటుంది అని. అసలు మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఏమి అర్థమవుతుంది? మ్యాథ్స్ అంటే ఒక భాష. మనమంతా ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే గణితము అంటే ఈక్వేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయాలి, ఎక్కువ టైం పడుతుంది, సో మైండ్ ఉపయోగించుకోవాలి. అది ఏమీ లేదండి. స్కూల్లో చదువుకున్నది, పాఠశాల విద్యాభ్యాసంలో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న గణితంని వాళ్ళు చదువుతో పాటు దాన్ని అర్థం చేసుకోవాలి. సో ప్రజెంట్ సినారియోలో స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే స్కూల్ మ్యాథమెటిక్స్ని వాళ్ళు అర్థం చేసుకోలేకున్నారు, చదువుతున్నారు కానీ అర్థం చేసుకోవటం లేదు. చదవాలి, దెన్ అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ చాలు. బట్ అర్థం చేసుకోవడానికి కావాల్సినది ఏంటంటే నాలెడ్జ్ కాదు, ఓపిక. ఓపిక ఉంటే ఏదైనా చేయొచ్చు అంటారు. అయితే ఓపిక ఉంటే ఎంత పెద్ద గణితమైన ప్రాబ్లం అయినా మనం చేసుకోవచ్చు. కానీ ఎలక్ట్రికల్ చదవడానికి మాత్రము కావాల్సింది మాత్రము ప్రాథమికంగా వాళ్ళు పాఠశాలల్లో చదివింది మొదటి క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళు ఏవైతే చదివారో ఆ మ్యాథమెటిక్స్ చాలు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటే చాలు. సో మ్యాథమెటిక్స్ అనేది భాష అనేది వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆ భాషలో ఉన్న టాపిక్సే ఇవన్నీ, వెక్టార్స్, స్కేలార్స్, డెరివేటివ్స్, ఇంటగ్రేషన్స్, ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా, ఇవన్నీ ఆ భాషలో ఉన్న సబ్ టాపిక్స్. ఈ భాషను ఉపయోగించి వాళ్ళు భౌతిక శాస్త్రంలో స్కూల్లో ఏదైతే నేర్చుకున్నారో అవి చేసుకుంటే చాలు. మ్యాగ్నెటిజము, ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి, డైనమిక్స్ అంటే ఏంటి, చిన్న మెకానిక్స్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏమిటి, యాక్సలరేషన్ అంటే ఏమిటి అని ఈ భాషను ఉపయోగించి ఈ ఆస్పెక్ట్స్
ఫిజిక్స్లో నేర్చుకున్నవి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చాలు. అందుకే విద్యార్థులు ఎప్పుడు చదవకూడదు, చదువుతో పాటు అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకున్నది దేంట్లో అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళ మాతృభాషలో. ఓకే. స్టూడెంట్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము గమనిస్తున్నది వాళ్ళకి ఇంగ్లీషు రావటం లేదు, వాళ్ళ మాతృభాష రావటం లేదు. సో వాళ్ళు ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అయినా చదవనివ్వండి, వాళ్ళు ఒక టెక్స్ట్ బుక్లో ఒక పేజ్, ఒక పారాగ్రాఫ్ చదివి దాన్ని వాళ్ళ మాతృభాషలో వాళ్ళు ఏమైనా ట్రాన్స్లేట్ చేయగలిగితే చాలు. అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేయగలిగితే వాళ్ళు ఏ ఇంజనీరింగ్ అయినా పనికొస్తారు. అర్థం చేసుకోకుండా మీరు ఎంత చదివినా, ఓపికతో ఎంత చదవకపోయినా ఏ ఇంజనీరింగ్ అయినా కష్టమే. అది అండి సార్. ఇప్పుడు స్టూడెంట్స్ అకాడమిక్గా ది బెస్ట్ ఉండాలంటే మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది సార్? మా సైడ్ సపోర్ట్ స్టూడెంట్గా అన్నప్పుడు ఫస్ట్ మేము ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి, అంటే ఒక విద్యార్థి ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు కానీ చేరుతున్నారు అనుకుంటున్నప్పుడు అతనికి 4 ఏళ్ల తర్వాత అతను ఇండస్ట్రీలో ఎంప్లాయబిలిటీ రెడీగా రావాలి అంటున్నప్పుడు అతనికి ఏం అవసరమో అనుకొని మేము అతను మొదటి సంవత్సరంలోనే మేము గుర్తించి అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ రాబోయే 4 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వాలి అంటే సాధ్యం కాదు. సో ఇట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ గోల్ మాకు ఉండేది. సో ఆ లాంగ్ టర్మ్ గోల్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ కరికులం స్ట్రక్చర్. కరికులం స్ట్రక్చర్ని మేము ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ విద్యార్థికి వాళ్ళు రాబోయే 4 సంవత్సరాలు, మా దగ్గర చదువుతున్న 4 సంవత్సరాలు ఎలా ఉండాలి, టెక్నాలజికల్ డెవలప్మెంట్ అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మేము బేరీజు వేసుకొని కరికులం స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. అది డెవలప్ చేసుకున్న తర్వాత సిలబస్ చేసుకోవాలి. సిలబస్ చేసుకున్నప్పుడు ఆ సిలబస్ కూడా వాళ్ళకి రాబోయే 10 సంవత్సరాలు చదువుకున్న తర్వాత రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉపయోగపడుతుంది ఇండస్ట్రీకి, వీళ్ళు ఎలా ఉపయోగపడతారు, ఈ చదువు వాళ్ళకి ఇండస్ట్రీలో కానీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్న స్థలంలో కానీ ఎలా ఉపయోగపడుతుంది అని బేరీజు వేసుకొని మేము సిలబస్ ఫ్రేమ్ చేయాలి. ఒకవేళ ఆ సిలబస్ సరిపోలేదు అనుకుందాం, సరిపోనప్పుడు పిల్లలకి సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వెళ్ళే లోపల మేము సెవరల్ కో-కరికులర్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేసుకోవాలి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ నవే డేస్ ఈజ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ సెవరల్ ఇండస్ట్రీస్. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ సెవరల్ ఇండస్ట్రీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న దాని మీద మేము ఫీడ్బ్యాక్ మరి తీసుకొని అక్కడ ఏమైనా ఎర్రర్స్ కానీ సరిపోకపోతే, ఏమైనా ఎర్రర్స్ కానీ ఎక్కువగానే ఉంటే again we are going to give the training to the students so that they will get readily preparedness to the employability whichever domain they pursue after completion of their 4 years. Okay sir, that's it. సార్, ఇప్పుడు మ్యాథ్ అండ్ కోర్స్ సబ్జెక్ట్స్లలో స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. సో ఆ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటారు? ఒక ఉపాధ్యాయుడిగా మేము ఏ కేర్ తీసుకుంటాము అంటే అది ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే ఒక ఉపాధ్యాయుడిగా మా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో ఏమైతే చదువుకున్నారో ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఆ టాపిక్స్ బేస్ చేసుకొనే దాని ఎక్స్టెన్షన్ ఈ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్కి ఎలా అప్లికబుల్ అవుతుంది అని చేయడమే మాకు ఛాలెంజింగ్. సిలబస్ చెప్పడం అనేది ఏ ఉపాధ్యాయుడికైనా ఈజీనే. టాపిక్ చూసి బోర్డు డయాస్ ఎక్కేసి ఏదో ఒకటి చెప్పేసి దిగిపోయేసి వాళ్ళకి ఏదో అర్థమైంది అనుకుంటాం. దట్ మెయిన్ ఛాలెంజ్ ఈజ్ ఆల్రెడీ ఒక విద్యార్థి, మాకు 60 మంది ఉంటారు, 60 మంది స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్ డ్రాప్లో నుంచి వచ్చింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింటారు. సో మేము ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వాళ్ళకందరికీ కామన్ ఏదంటే స్కూలే. సో స్కూల్లో వాళ్ళు ప్రాథమికంగా ఏదైతే నేర్చుకున్నారో అవి బేస్ చేసుకొని మేము వీ నీడ్ టు బ్రిడ్జ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ విత్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. దీన్ని మేము బాగా బ్రిడ్జ్ చేసుకోగలిగితే దెన్ ఏ సబ్జెక్ట్ అయినా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యేటట్టు చెప్పగలడు. ఇది ఓన్లీ మోటివ్. ఎస్. సో ఫండమెంటల్ నాలెడ్జ్ ఈజ్ అ DNA ఫర్ ఎనీ ఇంజనీరింగ్. సో ఫండమెంటల్ నాలెడ్జ్ ఫర్ ద స్టూడెంట్ విచ్ ఈజ్ DNA అన్నాము అంటే వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ అ ప్రైమ్. ప్రాథమికంగా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్. సో ఇంజనీరింగ్ చేరిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి అది ఎలక్ట్రికల్ కావచ్చు, కష్టమైన సబ్జెక్ట్ కావచ్చు, కోర్ ఇంజనీరింగ్ కావచ్చు, మేము ఇంజనీరింగ్ చేరాము అని స్కూల్లో చదువుకున్న
బేసిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళు ఎంటెక్ చేసినా, పిహెచ్డి చేసినా, పోస్ట్ డాక్టరల్ చేసినా, తర్వాత వాళ్ళు సైంటిస్ట్ అయినా కూడా. సో ప్రాథమికంగా ఈ ఫౌండేషనల్ నాలెడ్జ్ ఈజ్ డిఎన్ఏ ఫర్ ద స్టూడెంట్. అది మర్చిపోకుండా మేము కూడా వాళ్ళకి తోడ్పాటు చేయాలి. ఫండమెంటల్స్ని రివైజ్ చేసుకుంటూ హౌ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫండమెంటల్ డిఎన్ఏ ఆఫ్ స్కూల్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ టు ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్. అది బ్రిడ్జ్ చేసుకుంటూ చెప్పుకుంటే ఏ విద్యార్థినైనా సరే మేము డయాస్ నుంచి వాళ్ళని సాటిస్ఫై చేయగలం. ఓకే రైట్ అండి. సార్, ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల్ని ట్రిపుల్ చేపిస్తున్నాం, మరి జాబ్స్ ఏంటి, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. సో దాని గురించి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? అగైన్ అండ్ అగైన్ నేను మీకు రిపీట్ చేయదలుచుకున్నానండి. ఓపికతో వాళ్ళు చదువుకుంటే, ఓకే, ఫండమెంటల్ నాలెడ్జ్ని ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కానీ వాళ్ళు కానీ అప్లై చేయగలిగితే వాళ్ళు ఏ ఉద్యోగ అభద్రతా భావానికి వాళ్ళు గురి కావనక్కర్లేదు. సో దీనికి మేము చేసేది ఏంటి అంటే, పిల్లల్ని ఒక ఎగ్జామినేషన్స్ పెట్టినప్పుడు కానీ, ఏది సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ పెట్టినప్పుడు మాకు వీక్ స్టూడెంట్స్ ఎవరు, స్ట్రాంగ్ స్టూడెంట్స్ ఎవరు, బ్రైట్ స్టూడెంట్స్ ఎవరు మాకు తెలిసిపోతుంది. ఎక్కడ ఏ స్టూడెంట్, ఏ విద్యార్థి మనకి లాగింగ్ ఉన్నారు, ఏ కాన్సెప్ట్స్లో ఉన్నారని చెప్పి. సో మేము మెంటార్షిప్ అనేది మాకు ఒక పాలసీ ఉంటుంది. సో మెంటార్షిప్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఒక 20 మంది స్టూడెంట్స్ని వాళ్ళు ఫైనల్ ఇయర్ వచ్చిన నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అదే 20 మందిని ఒక్క ఉపాధ్యాయుడు మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎగ్జామినేషన్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, పర్ఫామ్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు ల్యాగింగ్లో ఉన్నారు, ఆ ల్యాగింగ్ దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, టైం టు టైం ఆ కరెక్ట్ చేసింది వీళ్ళు రెడీలీ ఎంప్లాయబిలిటీకి తయారుగా ఉన్నారా ఆఫ్టర్ 2 years ఆర్ 3 years. ఇవన్నీ కూడా మేము బేరీజ్ వేసుకొని వాళ్ళకి థర్డ్ ఇయర్ నుంచి మేము ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాం. అది క్యాంపస్ కావచ్చు, క్యాంపస్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ కావచ్చు, కోర్ సైడ్ ట్రైనింగ్ డిపార్ట్మెంటే వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఫ్రమ్ 3-1 ఆన్వర్డ్స్. అంటే థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి మేము కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టూడెంట్స్ని కంపల్సరీగా ఇంటర్న్షిప్స్, దిస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ ఆఫ్ ఎనీ ప్రొఫెషనల్ స్టూడెంట్. ఇంటర్న్షిప్స్ and internships through MOU. And these MOUs preferably should be in startup companies. Because ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాథమికంగా అప్పుడప్పుడే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. ఆ సబ్జెక్ట్ టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు స్క్రాచ్ నుంచి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అంటే మాత్రము ఈ ఇంటర్న్షిప్స్ ప్రతి ఒక్క విద్యార్థి స్టార్టప్ కంపెనీలో చేస్తే ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. సో as far as our department is concerned, we are taking utmost care. Maybe we are giving more opportunities for more students to take up internships in these startup companies. So that the students will get acquainted with the present day-to-day technologies in electrical engineering. So మీరు తల్లిదండ్రులకు ఏ విధంగా భరోసా అన్నారు, సొసైటీనే వాళ్ళకి భరోసా ఇచ్చింది. సో క్లీన్ ఎనర్జీ గురించి 44 లక్షల ఉద్యోగాలు రాబోయే 10 సంవత్సరాల్లో ఉన్నాయి అంటే ఎవరు నమ్మరు. మన ఇండియాలో 44 లక్షల ఉద్యోగ అవకాశాలు రాబోయే 10 సంవత్సరాల్లో క్లీన్ ఎనర్జీ ఆబ్లిక్ గ్రీన్ ఎనర్జీ ఉంది. క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటే ఏమీ లేదు. మనం ఏదైనా విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ కాకుండా ఎలక్ట్రికల్ ఎనర్జీని, వోల్టేజెస్ కావచ్చు, కరెంట్ కావచ్చు, పవర్ లెవెల్స్ని మనం జనరేట్ చేయాలి. సో ఇండియన్ మార్కెట్ ఈజ్ $230 billion ఫర్ కమింగ్ 10 years. సో వాళ్ళకి భరోసా అన్నది ఏంటి అంటే సొసైటీ నీడ్స్ వాళ్ళకి భరోసా. రెండోది ఆ భరోసాకి తగ్గట్టుగా మేము కరికులం కావచ్చు, కరికులం స్ట్రక్చర్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఇండస్ట్రీ రెడీ సిలబీ మోడిఫికేషన్ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీఆర్ ప్రిపేరింగ్ కాబట్టి ఆ సిలబస్సే వాళ్ళకి భరోసా. మేము ప్రతి ఒక్క తల్లిదండ్రుల నుంచి కోరుకునేది ఏమిటి అంటే వాళ్ళు ఫండమెంటల్గా సింపుల్ మ్యాథమెటిక్స్ని, ఫిజిక్స్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళు కూడా మానిటర్ చేయాలి పిల్లల్ని. ఒకప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే బాగా మెచ్యూర్డ్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ స్టూడెంటే. సో దానివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా వాడికి 18 ఏళ్ళు వచ్చేసింది, వాళ్ళు ఇంజనీర్స్ అయిపోయారు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళ మానిటరింగ్ మాకంటే వాళ్ళ మీదే వాళ్ళే ఎక్కువ పెట్టాలి తల్లిదండ్రులు. అప్పుడే
ఆ సక్సెస్ అనేది విద్యార్థికి వాళ్ళు అనుకున్న విధంగా మేము తోడ్పడుతూ మేము ఇవ్వగలం. సార్ నవేడేస్ సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏ రంగాల్లో నియమిస్తున్నారు? వాట్ నాట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్క రంగం. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం ఈ స్టూడియోలో, ఈ లైటింగ్ ఉంది. లైటింగ్ అనేది మనకి 1600 నుంచి మనకి లైటింగ్ ఫిలాసఫీ అనేది, లైట్ అనేది ఎట్లా ఉండేది, ఒక బల్బ్లో పెట్టాలా లేదా అనేది అప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. 1600 నుంచి 1450 నుంచే జరిగినాయి. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ రంగాల్లో ఉంటే ప్రతి ఒక్క రంగం, మన సొసైటీ ఏ రంగాల ద్వారా మనకి లబ్ధి పొందుతున్నామో, మన సొసైటీలో ఉన్న ప్రజలు ఏ రంగాల మీద డిపెండ్ అవుతున్నారో ఆ రంగాల అన్నిటి మీద ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. సో టెక్నికల్గా మీకు కావాలి అన్నప్పుడు మనకి స్మార్ట్ గ్రిడ్స్ అంటున్నాం, స్మార్ట్ సిటీస్ అంటున్నాం, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటున్నాం. అంటే విద్యుత్ని ఉత్పత్తి చేయడం ఎక్కడి నుంచి అంటే సహజ వనరుల నుంచే విద్యుత్ని ఉత్పత్తి చేయడం. నేను అదే ఇంతకు చెప్పాను, $230 బిలియన్ ఉన్నాయి. సో ఇంకా గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయి, ఆల్ గవర్నమెంట్ సెక్టార్స్, BHEL, NTPC, you are having ISRO, DRDO, what not. Every public sector is having providing the opportunities for electrical engineers. Okay. Every private sector, మీ కంపెనీస్ కావాలంటే ABB ఉంది, స్నైడర్ ఉంది, షిన్లర్ ఉంది, క్రాంప్టన్ గ్రీవ్స్ ఉన్నాయి. అవర్ గవర్నమెంట్ రైల్వే సెక్టార్, number of plenty of opportunities are there in railway sector, especially in Indian market. Okay. So ప్రతి ఒక్క రంగంలో మీరు ఏది చెప్పినా సరే, ఇప్పుడు కొత్తగా మనం అనుకుంటున్నది ఎలక్ట్రిక్ వెహికల్లో ఎలక్ట్రికల్ మోటార్స్ అండ్ దేర్ డిజైన్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి, దాంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది రన్ కావాలంటే మనకు బ్యాటరీ కావాలి, బ్యాటరీ టెక్నాలజీస్, ఆటోమేటిక్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, వీటికి AI వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. AI కానీ పొరపాటున ఒక 10% కానీ వీటికి కానీ యాడ్ చేసుకొని ఏదైనా విద్యార్థి ఆ స్కిల్ సెట్ కానీ నేర్చుకోగలిగితే లక్షల ఉద్యోగాలు కమింగ్ 10 to 12 ఇయర్స్లో ఉన్నాయి. సార్ ఇప్పుడు మీ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయండి? ప్లేస్మెంట్స్ విద్యార్థులకు మాత్రము చాలా బాగున్నాయండి. ఓకే. సో మా దగ్గర కూడా ప్లేస్మెంట్స్ చాలా చక్కగా పిల్లలు పర్ఫామ్ చేశారు. మేము వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మేము ఒక స్ట్రాటజిక్గా వెళ్తాం. బై ద టైమ్ దే రీచ్ 3-2 మేము రెడీలీ ఎంప్లాయబుల్ ఎంతమంది చేయగలం అనేది అసెస్మెంట్ మేము ఇవ్వాలి. బై ద టైమ్ దే రీచ్ బై 3-1 or 3-2, దట్ ఈస్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్. సో ఫస్ట్ ఇయర్లో విద్యార్థి చేరినప్పుడే మేము ఒక అసెస్మెంట్ పెట్టుకుంటాం. వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్, వాళ్ళకున్న ఎంసెట్ ర్యాంకు బేరీజ్ వేసుకొని ఎంతమంది ఉన్న వాళ్ళల్లో యాజ్ ఇట్ ఈజ్ రెడీలీ ఎంప్లాయబుల్ కాగలరు. సో చూసుకుంటే జనరల్గా మనకి 50 to 60% ఉంటారు రెడీలీ ఎంప్లాయబుల్, వాళ్ళకున్న పరిజ్ఞానం అవన్నీ యాంటిసిపేట్ చేసుకోగలిగితే. కానీ మా ఎయిమ్ ఏంటి అంటే బై ద టైమ్ దే రీచ్ ఫస్ట్ ఇయర్ దేర్ క్యాపబిలిటీ ఫర్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఈజ్ 50 to 60% అనుకుంటే బై ద టైమ్ దే రీచ్ 3-2 వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ టు 80%. సో దానికి మాకు 2 నుంచి 2.5 సంవత్సరం పడుతుంది. దానికి తగ్గట్టుగా వేరియస్ యాక్టివిటీస్, మా ప్రిన్సిపల్ గారి సహకారం, వాళ్ళతో సపోర్ట్తో, వాళ్ళ సజెషన్స్తో సెవరల్ యాక్టివిటీస్ చేస్తాం. సెవరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ 80% ప్రిపేర్డ్నెస్ చేస్తాం. ఆ 80%లో మా టార్గెట్ ఏంటి అంటే 100% కానీ మేము ప్లేస్మెంట్ చేసుకోగలిగితే అది మేము సక్సెస్ అయినట్టు. సో ప్రస్తుత పరిస్థితిలో మేము 92% దగ్గర ఉన్నాం. ఇంకా మాకు ఒక 1 month టైం ఉంది. సో దాన్ని మేము ఇంక్రీజ్ చేస్తాం. ఆ 8% కూడా ఇంక్రీజ్ చేసి వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్ అండి, ఇట్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్. హౌ బెస్ట్ వీ కెన్ గెట్ ద ఎక్సలెన్స్ ఇన్ ప్లేస్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, బట్ వీ ఆల్వేస్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ 100%. సో ఫర్ దట్ వీ ఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ strategic policy for placement and strategic policy pertaining to the software sector as well as core engineering and core engineering plus software. So our department, as far as the electrical department concerned at MGIT, we got a profound activities right from their first year. Right from the student joins at first year, we are having a profound planning and strategy, and we will implement at most so that we will reach to our excellence in placements. ప్లేస్మెంట్తో పాటు EEE తర్వాత కూడా ఉన్నత చదువులు చదవాలి అని అంటే సో అవకాశాలు ఎలా ఉంటాయి సార్? మరి
ఉన్నత చదువులు పరంగా ఆలోచిస్తే ఇట్ ఈస్ అన్ అల్టిమేట్, ఐ కెన్ సే దట్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ ఇట్ కుడ్ బి ఏ గేట్వే. ఓకే. సో ఉన్నత చదువులు అన్నప్పుడు దెర్ ఈస్ నో లిమిట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ద స్టూడెంట్స్ మైట్ హ్యావ్ గాట్ దేర్ డిగ్రీ ఇన్ బీటెక్. సో వెన్ ఎవర్ వీఆర్ థింకింగ్ అబౌట్ హైయర్ ఎడ్యుకేషన్, నౌ ద హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ పర్టైనింగ్ టు ద స్పెషలైజేషన్స్. సో బీటెక్ కోర్స్ ఈజ్ a foundational course in electrical engineering. So as far as the student is aiming at higher education, then plenty of opportunities and prospects are there, because whenever they are opting for higher education, it is pertaining to the specializations. So regarding specialization, if at all we are going to think about, we are having lakhs of opportunities in biomedical engineering. Generally we are forget about renewable energy sources, forget about electric vehicles and technologies, forget about smart grids, forget about smart cities, forget about industry 4.0 prospects in Indian scenario, because they themselves are having thousands of opportunities. Okay. If we are going to add for these core professional specializations, if we are going to add biomedical engineering, I think unlimited. సో మీరు ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత చదువులు అన్నారంటే, సో ఇట్ ఈస్ అ స్పెషలైజేషన్స్ పర్టైనింగ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో స్పెషలైజేషన్స్కి అన్లిమిటెడ్ అండి. ఓకే. సో దెర్ ఈస్ నో కన్స్ట్రైంట్ దట్, బికాస్ వెన్ వీ గో ఫర్ స్పెషలైజేషన్ ఇట్ విల్ బి ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ. ఓన్లీ ఎలక్ట్రికల్ వాడేదానికి కాదు లెక్క. వీఆర్ హ్యావింగ్ మల్టీ ఫ్యాసెటెడ్ స్కిల్ సెట్ ఈస్ రిక్వైర్డ్ టు రియలైజ్ ఎనీ వన్ స్పెషలైజేషన్. దాంట్లో చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళది 60 to 70% ఉంటుంది వాళ్ళ కాంట్రిబ్యూషన్. దేర్ ఫోర్ ఉన్నత చదువులు కానీ ఎవరైనా ఎలక్ట్రికల్ విద్యార్థి ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్కి గ్రోత్కి ఇట్ కుడ్ బి ఏ వండర్ఫుల్ గేట్వే ఆపర్చునిటీ. సో ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ద స్టూడెంట్, కైండ్లీ డోంట్ స్టాప్ ఎట్ బీటెక్ in electrical engineering. You always aspire for higher education, and you will be specialized in a smart grid technologist, a SCADA engineer, a battery management engineer, artificial intelligence applied to battery management in electric vehicle. So we are not having those skill set. No. Very rare skill set which is demand in our Indian scenario is how best we can implement AI technology to battery management system, ఓకే. battery energy storage system, digital twinning system. So all these specializations require core engineering DNA. In addition to that, if we can add a small flavor of artificial intelligence, I think the electrical engineers have got so many specializations, they can cater different sectors of అవర్ ఇండియన్ సొసైటీ. సో వాళ్ళకి లిమిట్ ఉండదండి. ఎందుకంటే ఉన్నత చదువు అని అంటే మాత్రము వాళ్ళు ఆప్ట్ చేసుకుంటే మాత్రము, ఎస్పెషలీ ఇన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్, ఎస్పెషలీ ఇన్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ కానీ తీసుకుంటే అన్లిమిటెడ్ అండి, అన్లిమిటెడ్. వాళ్ళు కూడా ఇమాజిన్ చేయరు. ఒకసారి చేరిన తర్వాత కానీ ఓహో ఇలా ఉంటుందా అని వాళ్ళకు కూడా అప్పుడే గ్రహించగలరు. అంత లిమిట్, అంత బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు నా మేబీ మీరు ఉన్నత చదువులు అన్నారు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ పాలసీ ఆఫ్ సెమీ కండక్టర్ చిప్ డిజైన్ పాలసీ. సో సెమీ కండక్టర్ పాలసీ తీసుకుంటే మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. వై వీ నీడ్ టు గో ఫర్ అదర్ కంట్రీస్ లైక్ చైనా ఆర్ వియత్నాం, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, తైవాన్ ఎట్సెట్రా. అది రాబోయే 10 సంవత్సరాల్లో మిరాకిల్స్ చూస్తారు, ఎస్పెషలీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్. అందుకనే ఉన్నత విద్య అన్నప్పుడు మాత్రము we will get as an maybe electrical professor. I think that's an ultimate gateway for any professional student who has aspired and graduated from electrical engineering. సార్, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో సో స్టూడెంట్స్కి ల్యాబ్ సౌకర్యాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే మా ల్యాబ్ సౌకర్యాలు కరికులం ఏదైతే సజెస్ట్ చేస్తుందో అవి కంపల్సరీ ఉంటాయి. లైక్ పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్స్ లైక్ మ్యాట్లాబ్, ఈట్యాప్, PSpice, PSCAD,
ఆల్ దీస్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్, ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్స్, ఆ ల్యాబ్స్తో పాటు ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్స్ ఉంటాయి, కంట్రోల్ సిస్టమ్స్ ల్యాబ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ల్యాబ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ల్యాబ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కాలేజ్లో ఉండేవే. యాజ్ పర్ కరికులం it is mandatory for us to establish these kind of laboratories. But as far as electrical department at MGIT is concerned, we are profoundly focusing on AI applications to these labs. Now we are adding simple word AI application, artificial intelligence applications to these existing electrical labs. So as a part of this policy, we are having maybe in by end of June this year 2026, a startup company is there, Actorix at IIT Hyderabad. The startup company is how best we can have AI applications to electrical engineering, especially in energy sector, where energy sector is having plenty of opportunities for coming 10 years. So apart from regular laboratories that have been established in the department, now we are focusing how best we can transform the existing laboratories with AI applications. Okay. If we can realize this aspiration, I think the students at MGIT, especially in electrical department, they will realize the importance of electrical engineering for societal needs. ఇండస్ట్రీ 4.0 అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్కి స్టూడెంట్స్ని ఎలా సిద్ధం చేస్తుంది? ఇక్కడండి ఇండస్ట్రీ 4.0 మీనింగ్ కానీ మనం చూసుకోగలిగితే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఇప్పుడు మనము 1900 సంవత్సరంలో చూద్దాం, 1850లో చూద్దాం, 1900 చూద్దాం, 1920, 1950, 1970, 1980, 2000, 2020, 2030 సంవత్సరం, 2040 సంవత్సరం చూద్దాం. ఎలక్ట్రికల్ గ్రిడ్ సిస్టంలో ద ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ పెద్ద మార్పులు ఉండవు, కానీ దాన్ని ఆటోమేషన్ చేసే విధి విధానాలు మాత్రం మార్పులు అవసరం అవుతుంది. సో ఇండస్ట్రీ 4.0 అన్నప్పుడు ఈ ఆటోమేషన్ విధి విధానాలు ఎలా ఉంటున్నాయి ఫర్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఆ ఆటోమేషన్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ వీ నీడ్ టు అడాప్ట్ టు ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రీ 2.0, ఇండస్ట్రీ 1.0 అని ఈ పదాలన్నీ కూడా మనకి ఏదో కొత్త టెక్నాలజీ లాగా అనిపిస్తుంటాయి, కానే కాదు. ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి రిఫైన్మెంట్, అంతే, కొద్దిగా అడ్జస్ట్మెంట్, దట్స్ ఇట్. ఆ అడ్జస్ట్మెంట్ కోసం 4.0కి మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని 10 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇది వెరీ అడ్వాన్స్డ్ టాపిక్ అనుకున్నాం. అలా కాదు, ఎప్పటికేదా వీఆర్ యూజింగ్ సమ్ ఇంటర్నెట్ ఆస్పెక్ట్స్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని మనం ఈరోజు అనుకుంటున్నాం. 1950లోనే మనకి ఎనర్జీ లోడ్ ఫోర్కాస్టింగ్ అంటే, ఇప్పుడు మనకి ఇండియాకి ఎలక్ట్రికల్ డిమాండ్ 1900 సంవత్సరంలో ఎంత ఉంది, 1950లో ఎంత అవసరం అవుతుంది, 1950లో ఎంత ఉంది, 2000 సంవత్సరంలో ఎంత అవసరం అవుతుంది అని మనం ఫోర్కాస్ట్ చేయాలి అంటే ఆనాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినారు, 1930లోనే వాడినారు. సో మనము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అనేది కొద్దిగా ఇంటెన్సిఫై చేసాం. అందుకనే మనం ఈ ఇండస్ట్రీ 4.0 అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. సో మనం ఇండస్ట్రీ 4.0 కావచ్చు, 2.0 కావచ్చు, 1.0 కావచ్చు, ఏది తీసుకున్నా కూడా యాడింగ్ కాంపోనెంట్ ఏంది అంటే ఆటోమేషన్ టు ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో ఆ ఆటోమేషన్ చేసేటప్పుడు మనకి కొన్ని స్కిల్ సెట్ కావాలి, కొన్ని పనిముట్లు కావాలి, కొన్ని టూల్స్ కావాలి. ఆ టూల్సే ఐఓటీ, ఏఐఎంఎల్, మేబీ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, అంతే. సో మా పరంగా మేము ఏ విధంగా మా విద్యార్థులకు సిద్ధం చేస్తున్నాము అన్నప్పుడు, మేము మా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ విద్యార్థి ఎంజీఐటీలో చేరినప్పుడు వాళ్ళకి మేము బై ద టైమ్ దే రీచ్ 3-1 వీఆర్ ఆఫరింగ్ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటాం. మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్గా, ఒక ఎలక్ట్రికల్ విద్యార్థి రెగ్యులర్గా చదివే 160 క్రెడిట్లతో పాటు, అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసే నాటికి 160 క్రెడిట్లు వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఆ 160 క్రెడిట్లతో పాటు ఒక 18 క్రెడిట్లు ఈ టూల్స్కి ఇస్తాం ఇంపార్టెన్స్. ఆ 18 క్రెడిట్లు కూడా ఏఐఎంఎల్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 6 మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో పిల్లలు ఏదైనా చూస్ చేసుకోవచ్చు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ప్రకారం. ఆర్ ఇండస్ట్రీ ఏ డిమాండ్, వాళ్ళ డిమాండ్, ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఈ 160తో పాటు. సో
ఈ ఐఓటీ కావచ్చు, ఈ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు మా దగ్గర 6 నుంచి 7 మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 6 నుంచి 7 మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ సబ్జెక్టెడ్ టు దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ తీసుకుంటే అవి కూడా 18 క్రెడిట్లకు ఉంటాయి. సో ఈ 160తో పాటు ఒక 18 క్రెడిట్లు వాళ్ళు పాస్ కాగలిగితే. ఇందుకు ఈ 18 క్రెడిట్లు ఈ ఏఐఎంఎల్ అని ఈ మైనర్ డిగ్రీ పెట్టాము అంటే, మీరు అడిగిన ప్రశ్న ఇండస్ట్రీ 4.0 అన్నారు మీరు. సో ఆ 4.0 మీనింగే ఇది. సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి మీరు ఏమైనా ఒక టూల్స్ ఏమైనా యాడ్ చేసి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్కి వాళ్ళని ప్రిపేర్డ్నెస్గా చేయగలుగుతున్నారా విద్యార్థుల్ని అన్న ఆస్పెక్ట్ కోసము ఈ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ మనము 6 ఏళ్ల క్రితమే ఎంజిఐటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంట్రడ్యూస్ చేశాం. ఇది కానీ ఈ 18 క్రెడిట్లు ఈ 160తో కానీ వాళ్ళు పాస్ కాగలిగితే, బట్ వాళ్ళు సిన్సియర్గా పాస్ కావాలి. ఎక్కడైనా సరే కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్, సిన్సియర్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఈవెన్ ఐఐటీలో కూడా ఎలక్ట్రికల్ చేరి నేను చదువుకోకుండా గమనున్నాను ఉంటే నాకెవరు ఉద్యోగం ఇవ్వరు. హౌ బెస్ట్ వీఆర్ షోయింగ్ అవర్ సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు ఏ విద్యార్థి అయినా సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ కావడానికి మేము తోడ్పాటు హెల్ప్ చేసేది మాత్రము ఇటువంటి అడిషనల్ కోర్సెస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బై ద టైమ్ దే రీచ్ 4-1 వాళ్ళకి ఆ ప్రిపేర్డ్నెస్ మాత్రం మేము ఇవ్వగలం. అక్కడి నుంచి వాళ్ళు పర్ఫామ్ చేసుకొని వాళ్ళు ప్లేస్ కావాల్సి వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా సో స్టూడెంట్స్ EEE ఎంచుకోవాలంటే సో ఏ ధైర్యంతో ఎంచుకోవాలంటారండి? వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఆలోచిస్తే మాత్రము కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చండి. ఓకే. ఎందుకు అంటే ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ తీసుకున్నా, హెల్త్ సెక్టార్ తీసుకున్నా, స్మార్ట్ గ్రిడ్ సెక్టార్స్ తీసుకున్నా, స్మార్ట్ సిటీస్ సెక్టార్ తీసుకున్నా, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సహజ వనరుల నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం తీసుకుంటే జాబ్ పొటెన్షియల్ 44 lakhs నుంచి ఆల్మోస్ట్ 70 lakh ఆపర్చునిటీస్ రాబోయే 10 ఏళ్లలో రాబోతున్నాయి. ఇదే ఆపర్చునిటీస్కి పొరపాటున ఒక 10% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ యాడ్ చేయగలిగితే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళకి భరోసా వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకునేది ఒక్క దాంట్లోనే వాళ్ళు చేసుకోవాల్సింది. వాళ్ళకి స్కూల్ మ్యాథమెటిక్స్తో పాటు స్కూల్ ఫిజిక్స్ అర్థం చేసుకొని ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారా లేదా అని వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. అదొక్కటే. చేరిన తర్వాత ఓపిక్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే there are unlimited opportunities in electrical engineering for coming 10 years. Not only 10 years, if health sector is also going to consider certain sensor and technologies associated with biomedical engineering, and lakhs of opportunities are there for electrical graduates. So ee bharosato vallu హ్యాపీగా ధైర్యంగా సంతోషంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు జాయిన్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో EEE గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్.